నమస్తే ఈస్ట్ న్యూస్ టీవీకి స్వాగతం. నేను పద్మావతి. రాజమహేంద్రి వార్తలకు స్వాగతం. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపు తమదేనంటున్నారు బొమ్మన రాజ్కుమార్. ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన బొమ్మన ప్యానెల్ తమ ప్రత్యర్థుల ఆరోపణలు తిప్పుకొట్టింది. రాజకుమార్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రిలో ప్రతిష్టాత్మకమైన జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి హోరాహరి పోరాటం జరుగుతుంది. 4వ సారి బరిలో నిలిచిన బొమ్మన రాజ్కుమార్ మనతో ఉన్నారు. పోరాటం ఏ విధంగా ఉంది, ఎన్నికలు ఏ విధంగా సాగుతున్నాయి అన్నది తెలుసుకుందాం. రాజ్కుమార్ గారు ఎలా ఉంది? మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సమాధానం? మేము 2001లో పాలకవర్గంలో రావడం జరిగిందండి. ఆ రోజుకి బ్యాంకు స్థితిగతులు కేవలం ఒక 14 కోట్లతోటి బ్యాంకు నడిచేది. ఏ విధమైన లైసెన్స్ లేదు ఆ రోజుకి. మా పాలకవర్గం వచ్చిన తర్వాత మొట్టమొదట బ్యాంకు ఒక అందరికీ గుర్తింపు రావాలని ఉద్దేశం మీద మరి రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బ్యాంకు అభివృద్ధి చెందుతుంటే ఈ యొక్క బ్యాంకు ఇంకా విస్తృతం చేయాలని ఉద్దేశం మీద మరి ధవళేశ్వరంలో ఒక బ్రాంచ్, మారంపూడిలో ఒక బ్రాంచి, కాతేరులో ఒక బ్రాంచి, మల్లైపేటలో మరి చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ అవడంతో మరి అనపర్తిలో ఒక బ్రాంచ్ చేయడం జరిగింది. అలాగే మన పెద్దాపురంలో బ్రాంచ్ రెడీ అయిపోతుంది, అంటే ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అలాగే కాకినాడలో సర్పవరం జంక్షన్లోని ఒక బ్రాంచ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా నెక్స్ట్ టర్మ్కి ఇంకా ముందుకు వెళ్ళాలని ఉద్దేశపెట్ట వెస్ట్ గోదావరి కూడా విస్తృతం చేయాలని చెప్పేసి మేము రిజర్వ్ బ్యాంక్కి పర్మిషన్ రావడం జరిగింది. ఇంత అభివృద్ధి చెందుతున్న బ్యాంకుని ఇలాగ బజార్ వరకు చేర్చడం అన్నది మరి ప్రజలకు మరి గుర్తించాల్సిన విషయం ఉంది. మీరందరూ కూడా మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామన్న బాటలో మీరు ఆలోచించి మా ప్యానల్కి మీరు ఓటు వేసి అందరిని నెగ్గిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాం. అంటే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్యాంకును బజార్కి వేర్చడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? కేవలం వాళ్ళని మాలో చేర్చుకోలేదన్న ఉద్దేశం మీద వాళ్ళు బెల్ట్ కట్టడం జరిగింది. మేము మనం యుద్ధానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఒక సంధి అన్నది సహజంగా ఉండటం జరుగుతుంది. మేము వాళ్ళకి ఒక సంధి మార్గంలోని మరి చివరి రోజున కవర్ చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ భాగం కావాలంటే మా వల్ల అయితే అది సాధ్యపడదు. ఎందుకంటే బ్యాంకు ఒకరిద్దరు కొత్త వాళ్ళు రావడంతో ఇబ్బంది ఉండదు, కానీ సగం మంది పైన కొత్త వాళ్ళు రావడంతో బ్యాంక్కి అభివృద్ధికి కుట్టుపడుతుంది ఉద్దేశం మీద మేము తీసుకోవడం జరగలేదు. 4 దఫాలుగా మీరే పోటీ చేస్తున్నారు. నియంతృత్వ ద్వారంతో వెళ్ళడం వల్ల మేము ప్యానల్లో పోటీ చేస్తాం అంటున్నారు. ఇంకా ఇతర అనేక ఆరోపణలు చేస్తారు. దీనికి సమాధానం? కూడా మేము బజార్కు రాలేదండి. ఏ రోజున కూడా బజార్ రాలేదు. మా మీద ఏ ఒక్క ఆరోపణ కూడా ఎప్పుడూ కూడా లేదు. మీరు చూసి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ యొక్క 2001 నుంచి కానీ ఇప్పటి వరకు కూడా మేము పలానా తప్పు చేసామని ఒకటి నిరూపిస్తే నేను అసలు బ్యాంకులో ఎప్పుడు పోటీ చేయను. ఎందుకంటే బ్యాంకులో ఈవేళ సభ్యులందరూ కూడా సామాన్య పరిస్థితి నుంచి డబ్బులు దాచుకుంటున్నారు. కేవలం మా మీద నమ్మకంతో ఎక్కువ అమౌంట్ కూడా దాచుకున్నారు. దానికి రక్షణగా మేము చూస్తున్నాం, కాపలాగా కాస్తున్నాం. దాని ఇంకా కేవలం మేము వచ్చినప్పటికి కేవలం 14 కోట్లతో ఉండే బ్యాంకుని ఈ రోజున 140 కోట్ల వరకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కేవలం మా ఒక ఉన్న బెల్ట్ పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు దాచుకున్నారు. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అండి. ఎందుకంటే ఏదో వేరే వ్యవహారం కాదు. ఇది మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం చేసో లేదా రిటైర్మెంట్ అయ్యో రకరకాలుగా పెన్షన్స్ వచ్చిన డబ్బులో దీంట్లో దాచుకుని ఆ డబ్బులు వడ్డీ తోటి మనం జీవనోపాధి చేయాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా మన డబ్బులకు సేఫ్టీ ఉందనే ఉద్దేశం మీద డబ్బులు దాచుకోవడం జరుగుతుంది. అది ఒక విషయం. 2, నేను రాకముందు బ్యాంకులో కొన్ని అవతవకలు జరిగినాయి. అది చాలామంది ప్రజలకు తెలియదు. 95 సంవత్సరంలో ఇప్పుడు పోటీ చేస్తున్న ప్రత్యర్థుల్లో కొంతమంది ఈ ఒక బ్యాంకులోని మెంబర్లుగా అదే చైర్మన్గా అలాగే డైరెక్టర్లుగా వ్యవహారం చేశారు. కానీ ఆ రోజున బ్యాంకుని ఏ విధంగా బస్టు పట్టించారన్న సంగతి ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు అంటే గెలుపు మీద ఏ విధమైన ధీమా ఉందండి మీకు? 16,000 ఓట్లు కదా, ఏ విధంగా ఎలక్షన్ జరగబోతుంది? ఇప్పుడు ఈ రోజున బ్యాంక్ ఒక మెంబర్షిప్ 18,000 అండి. తప్పనిసరి మా అభివృద్ధి చూసే మేము చేస్తున్న మంచి పనులు చూసే ఖాతాదారులు అందరూ కూడా మాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దాదాపు 90 సంవత్సరాల చరిత్ర కలిగిన జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరిగా తమ వైపే ఉంటుందని, అభివృద్ధిని చూసి ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని బొమ్మన రాజ్కుమార్ ధీమాగా ఉన్నారు. ఇది ఈస్ట్ న్యూస్ టీవీ ప్రత్యేకంగా అందిస్తుంది. జాంపేట ఎన్నికలకు సంబంధించి ఇతర డైరెక్టర్లు, ఇతర నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో 3 సార్లు పోటీ చేసి గెలిచి 4వసారి డైరెక్టర్గా పోటీ చేస్తున్న ప్రసాదుల హరినాథ్ ఉన్నారు. ఆయన అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలో కూడా పనిచేసిన అనుభవం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన వ్యక్తి. హరినాథ్ గారు చెప్పండి, ఎలక్షన్ ఎలా జరగబోతుంది? ఇంత వాతావరణం ఎప్పుడు కనిపించలేదు జాంపేటలో. అంటే ఇప్పుడు కూడా చెడ్డ వాతావరణమే లేదు సార్, మంచి వాతావరణం ఉంది. అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ అసంతృప్తి ఉన్న వాదులందరూ కలిపి అందరంటే ఒకళ్ళిద్దరు కలిపి మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎలక్షన్కి బరిలో వెళ్ళారు తప్ప యాక్చువల్గా అయితే బ్యాంక్ సంబంధించి వరకు వాళ్ళకి వేరే అభిప్రాయం లేదండి, మాకు వేరే అభిప్రాయం లేదు. బ్యాంక్ ఎవరైనా బ్యాంక్ డెవలప్మెంట్ అందరూ కూడా అవతల పోటీ చేసేవారు కూడా మా స్నేహితులే. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరైతే చైర్మన్ అభ్యర్థి పెట్టుకున్నారో ఆయన ఆల్రెడీ ఇదే బ్యాంక్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈరోజు మళ్ళా రాజ్ కుమార్ గారు లాంటి ఒక నిజాయితీ పడ్డు అవసరమైతే ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకుని సహకారం అందించే వ్యక్తి, అభివృద్ధి చేసే వ్యక్తి మీద పెట్టడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అండి. ప్రజలు గారు ఆర్థిక నేరాలు చేసినప్పటికీ పోటీ చేసే అర్హత ఏ విధంగా వస్తుంది? అంతకుముందు చర్య తీసుకోలేదా? ఇప్పుడు మీరు మళ్ళీ ఎన్నికైతే కనుక గతంలో జరిగిన అవకతవకల మీద చర్య తీసుకునే అవకాశం అంటే చర్య అంటే అప్పుడు ఏమైందంటే అప్పుడంత అవేర్నెస్ లేదండి. బ్యాంక్ చాలా చిన్నది, 3 కోట్ల రూపాయల బ్యాంకు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరూ కూడా కలిపి ఒక బెల్ట్ కింద పెట్టి ఆయన కొంచెం చదువుకున్నవాడు, తెలివైనవాడు అని పెట్టారు. ఆయనకున్న ఆ రోజున్న ఆయనకి ఆర్థిక ఇబ్బందుల వల్ల దేంతో కానీ చిన్న తప్పులు చేశాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోటీసులు అది ఇష్యూ చేసేవాడికి ఆ రోజు పాలకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బెల్ట్లో అందరూ పాలకవర్గం అందరు సభ్యులు కూర్చొని నువ్వు తప్పు చేసావు, నీ తప్పు చేయడం వల్ల ఇప్పుడు బ్యాంక్ పాలకవర్గంకి ఇబ్బంది వచ్చేలా ఉంది, నీ మీద కూడా ఛార్జ్ షీట్లు అవి వస్తాయి, కేసులు ఇక ఫైల్ చేస్తారని కూర్చోబెట్టి ఆయన రిజైన్ చేయించేసి చైర్మన్గా దింపేయడం జరిగిందండి. అప్పుడుతో అది సబ్సిడీ అయిపోయింది. ఆయన కూడా ఇప్పటికి వచ్చి ఎప్పుడు రాలేదు. మొన్న నామినేషన్స్ ముందు రోజు కూడా రాజ్ కుమార్ గారిని కలిసాడు, నన్ను కలిసాడు. మీ బిల్డింగ్ పోటీ ఏముందయ్యా, మీ అందరూ ఎప్పుడు నెగ్గిఫ్ వెళ్తే కదా అని కాంగ్రెస్ కూడా చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాకు చెప్పాడు. చైనా ఆలేదు. ఆనంద్ కూడా మాకు వేరే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. అదేం కాదు అంటే ఆయన ఆ రోజు చేసిన బ్యాంక్ పరంగా ఇప్పుడు స్నేహితుడు వేరు, ఆర్థిక పరంగా ఒక తప్పు చేయడం వ్యక్తిని మనం సమర్థించడం వేరు. అది ఏ విషయానికి ఆ విషయం మనం చేయాలనే దాని మీద మన కాన్సెప్ట్. అంటే గతంలో జరిగిన వాటి మీద చర్యలు ఉంటాయో ఉండవు? చర్యలు అంటే అప్పుడు 95లో అప్పుడే నోటీసులు అయ్యాయండి. దానికి ఏవో పడ్డారు వీళ్ళందరూ అప్పుడు బోర్డు ఏదో పడ్డది, మనకి పెద్ద నాలెడ్జ్ లేదు. కానీ అప్పుడు ఏం జరిగిందో మొత్తం మాత్రం ఆయన దిద్దుబాటు చర్యలుగా ఆయన చైర్మన్ పదవిని దింపేశారు. అప్పుడు ఎన్నికలు ఏ విధంగా సాగనున్నాయి? ఎలాంటి మెజార్టీ మీరు సాధించారు? ఎన్నికలు ఇది యాక్చువల్గా అయితే నామినల్ ఎలక్షన్స్ సార్. ఇది అంటే మా విజయానికి ప్రధానం మా చైర్మన్ రాజ్ కుమార్ గారి నిజాయితీ, మా పాలకవర్గం అంతా కష్టపడడం అండి. యాక్చువల్గా మాకు చైర్మన్ గారు ధోని లాంటి వాడు అండి. ఆయన హ్యాట్రిక్ చైర్మన్ ధోని. ఆయనకి ఏ మెంబర్ కావాలి, ఏ బౌలర్ కావాలి, ఏ ఆల్రౌండర్ కావాలి, ఎవరు కావాలనేది ఆయన చూసుకొని ఆయన సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న బోర్డు మేము అందరం. అండ్ క్రికెట్కి మీకు బాగా ఇష్టం కాబట్టి మీ భాషలో చెప్పాను. ఇది మహేంద్ర సింగ్ ధోనిలాగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి 4వసారి కూడా ఆయనే విజయపీఠం మీద నిలుస్తారని చెప్పి ప్రసాద్ హరినాథ్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ టీం అంతా కూడా మంచి ధీమాతో ఉంది. ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయన్నది ఆదివారం తేలనుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో ఈస్ట్ న్యూస్ నుంచి రామనారాయణ. టీడీపీ జన్ చైతన్య యాత్రలు రాజమహేంద్రలో ప్రారంభమయ్యాయి. పార్టీ సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలు తెలుసుకునే ఈ కార్యక్రమం 37వ డివిజన్లో టీడీపీ నేతలు ఆరంభించారు. 1982లో మందులకు తగ్గించి 32 లక్షల మందికి ఇచ్చారు. కావాల్సిన నిధులు రావటం లేదు. అయినా కూడా మన ఉద్యోగుల జీతభత్యాలు, పదవులు ఊడిన వాళ్ళు, జైలు పక్షుల పార్టీలు, తీసేసిన తహసీల్దార్ పార్టీలు అందరూ కలిపి చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం మీద దాడెత్తుతూ ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా వక్ర భాష చెబుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇన్ని కష్టాల్లో ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అటు రైతులకి, మహిళలకి, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి అందరికీ కూడా సమాన న్యాయం చేస్తూ ఇంత భారీ కార్యక్రమాలు చేస్తున్న పార్టీని
అభినందిస్తున్నామని చెప్తా ఉన్నారు. పెన్షన్ల విషయంలో కానీ, పిల్లల స్కాలర్షిప్ల విషయంలో కానీ, విదేశీ చదువుల విషయంలో కానీ, లేక గ్రామీణ ప్రాంతంలో రహదారులు, కాలువలు, లేక నీటిపారుదల వ్యవస్థలో కానీ భారీ ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రజలు చెబుతున్నారు. మేము ఇంటింటికి వెళ్తాం, ధైర్యంగా చెబుతాం. రాబోయే రోజుల్లో కూడా అధికారంలో ఉండేది, ఉండబోయేది, గెలవబోయేది తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీలో పార్టీకి ప్రజల యొక్క సహకారాన్ని ఎక్కువ తీసుకోవడం కోసం ఈ చైతన్య యాత్రను ఉపయోగించుకుంటాం. పల్లెకి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా ఈవేళ ప్రజలే చెప్తూ ఉన్నారు, ఈవేళ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కూడా అమలు చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈవేళ 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కానీ, 10,000 కోట్ల రూపాయలు డోక్రా రుణమాఫీ కానీ, అదేవిధంగా 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు 1,500 రూపాయలకు పెంచినటువంటి విధానం కానీ, 4 కేజీల రేషన్ 5 కేజీలు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా పేదలకు కార్పొరేట్ వైద్యం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా చేయలేనటువంటి సంక్షేమం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆర్థిక నిపుణత వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మరింత అండదండలు అందిస్తామని చెప్పి ఈవేళ ప్రజలే చైతన్య యాత్రలో ముందుకొచ్చి చెప్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాజమహేంద్రి బాల విజ్ఞాన మందిర్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. 500 స్కూల్స్కు చెందిన విద్యార్థులు పాల్గొంటున్న ఈ ప్రదర్శనను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు లాంఛనంగా మొదలుపెట్టారు. సైన్స్ ఫెయిర్ ఆరంభ వేడుకలు, సభా కార్యక్రమాలు ఇప్పుడు చూద్దాం. అతిరథి ఈ వేదిక నేటి సైన్స్ ఫెయిర్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. Please give a big round of applause as a token of celebration that our science fair is గాలిలో అద్భుతంగా విహంగా 2016 ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ప్రారంభ సూచకంగా పతాకావిష్కరణ ఇవాళ ప్రపంచం ముందుకు వెళ్ళడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కారణం. ఏ దేశంలోనైనా ఆర్థిక వనరుల తోట రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినందువల్లే ఆ దేశాలు ముందుకు వెళ్ళినాయి. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ మొన్నటి వరకు ఆర్థిక వనరులు లేని భారతదేశంలో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సరిగా లేదు. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. భారీ పెట్టుబడులు అవసరం అవుతూ ఉన్నాయి. అనేక కంపెనీలు వీటిని స్పాన్సర్ చేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. అంటే మనకి పెద్దలు ఏవైనా ఆలోచన చేస్తే వాటికి ధీటుగా చిన్నపిల్లల్లో ఒక రకమైన ఆలోచనలు వస్తాయి. సపోజ్ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇలాగా వాటర్ సిస్టమ్ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే విద్యుత్ శక్తి తక్కువ ఆదా ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు పిల్లల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు రాబోయే తరంలో ఒక రకమైన ఆలోచనతో ఆలోచన చేస్తారు. దానికి సాన పెట్టే ఉద్దేశంతోనే అధ్యాపకులు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ సైన్స్ ఫెయిర్స్ కూడా ఒక రొటీన్గా అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే చేసేది అటు ఎక్స్పెరిమెంట్ చేసే టీముకి కానీ, ఆ స్టూడెంట్స్కి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా ఏదో ఒకటి అప్పటికప్పుడు ఏదో అసెంబ్ల్ చేసి దే ఆర్ ప్రెజెంటింగ్. దట్ ఈస్ అగైన్ అన్ యాంటీడోట్. మనం ఆ రకంగా కాకుండా దాని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా అది ఆ చూడడానికి వచ్చినటువంటి పిల్లలందరికీ తెలిసే విధంగా ఈ సైంటిఫిక్ ఈ స్పెసిమెన్స్ అన్ని ఉండాలి. The request for the students is to listen to it and make sure that whatever new ideas are coming to you, popping up in your mind, experiment with those thoughts. So this Inspire is basically for that only. Whatever, it may be even a silly idea, but if you experiment it, who knows, it can be a great progress towards the science goals. So thank you very much. ఎక్కడైతే సైన్స్ డెవలప్ అవుతుందో, ఎక్కడైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఆ దేశం అభివృద్ధి జరుగుతుందని also
can use the solar plates and we can. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.